అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి నా ప్రసంగం యొక్క ముఖ్య అంశం భారతీయ హిందూ మత మేధావుల దృష్టిలో ఇస్లాం. ఈ అంశం చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ముస్లిమేతర మేధావులు హిందూ మేధావులేమిటి మరియు ఇస్లాం ఏమిటి అని చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ మీరు ఒకవేళ నా యొక్క పరిశీలన చూసినట్లయితే ఇన్షాల్లా హిందూ మత పండితులు, హిందూ మత మేధావులు ఇస్లాంను గురించి ఇన్ని త్యాగాలు చేశారా, ఇంత కృషి చేశారా అని చెప్పి మీరు ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఇన్షాల్లా నేను వీరందరికీ నా తరపు నుంచి మొట్టమొదటగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ముస్లిమేతరులు అంటే హిందూ మేధావులు సైతం ఇస్లాంను గురించి అనేక త్యాగాలు చేశారు, అనేక కృషులు చేశారు. ఇస్లాం అభివృద్ధి కోసం, ఇస్లాం గురించి భారతదేశం లోపల అభివృద్ధి చెందడానికి అనేక త్యాగాలు చేసినట్లుగా మనకు చరిత్రక ఆధారాలు మరి వాటికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు ఈరోజు సమాజంలోన మార్కెట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. అందులోన మొట్టమొదటిసారిగా మనం చిలుకూరి నారాయణరావు గారి పేరు ప్రస్తావనలు తీసుకున్నట్లయితే ఈయన ఎవరు అని చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మహానుభావుడు చిలుకూరి నారాయణరావు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. ఈయన చరిత్రకారుడు మరియు అనేక ఉద్యమాలు నడిపించినటువంటి ఉద్యమకారుడు మరియు ఈయన రచయిత కూడాను. అయితే ఈయన ఇస్లాంకు సంబంధించినటువంటి మూల గ్రంథం ఏదైతే ఉందో ఖురాన్ గ్రంథం, ఈ ఖురాన్ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోనికి అనువాదం చేసినటువంటి మహానుభావుడు చిలుకూరి నారాయణరావు. ఇది ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. అనేక మంది ముస్లిం మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, అనేక గ్రంథాలను ట్రాన్స్లేషన్ తర్జుమా చేస్తున్నటువంటి ముస్లిం మేధావులు ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు ఈ యొక్క అదృష్టాన్ని కలిగించాడు. చిలుకూరి నారాయణరావు మొట్టమొదటిసారిగా తెలుగు ఖురాన్ గ్రంథాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. మనం ఇంటర్నెట్లో చూసినట్లయితే ఖురాన్ గ్రంథం యొక్క మొదటి తెలుగు అనువాదకుడు ఎవరు అని ఒకవేళ మనం ఫోన్లో కానీ ఇంటర్నెట్లో ఎక్కడ కూడా టైప్ చేసినట్లయితే చిలుకూరి నారాయణరావు పేరు ఇట్టే వస్తుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే స్వామి వివేకానంద, ఈయన ఎరగనటువంటి వాళ్ళు ఎవరు లేరు. భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లోన స్వామి వివేకానంద గారిని ఎరుగుదురు. అయితే ఈయన గారు ఇస్లాంను గురించి ఏమంటున్నారు? ఇది ఆయన జీవిత చరిత్ర పుస్తకం. ఈ పుస్తకము చాలా పాతది కాబట్టి నేను దీన్ని బైండింగ్ చేయించాను. దీన్ని కవర్ కొద్దిగా మెత్తగా కావడంతో స్వామి వివేకానంద జీవిత చరిత్ర అని చెప్పి ఈ గ్రంథం. అయితే దీని పేజ్ నెంబర్ 119 మరియు 120లోన స్వామి వివేకానంద వారు ఖురాన్ గ్రంథం గురించి ఏమంటున్నారు మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్వామి వివేకానంద వారు అంటున్నారు, ఖురాన్ గ్రంథం ప్రపంచంలోని ఏకైక గ్రంథం. ఇది 1100 సంవత్సరాల నుంచి యథాతథంగా ఏ విధంగా అవతరణ జరిగిందో ఆ విధంగా ఇప్పటి వరకు పొల్లుపోకుండా ఉంది అని చెప్పి ఈ గ్రంథంలోన స్వతహాగా స్వామి వివేకానంద వారు ఇస్లాంకు సపోర్టివ్గా, ఖురాన్కు సపోర్టివ్గా ఇంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈయన ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి మేధావి. ఈయన ఒక పండితుడు, లక్ష్మీ శంకరాచార్య, స్వామి లక్ష్మీ శంకరాచార్య అనేటటువంటి ఈయన ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నారు. ఈయన ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి పండితుడయ్యి ఈయన ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా అని చెప్పి ఈ పుస్తకాన్ని ఆయన రచించారు. అనేక ఆధారాలను ఈయన ఖురాన్ మరియు ముహమ్మద్ ప్రవక్త బోధనలో నుంచి పరిశీలన చేసి తీసి ఇస్లాం ముమ్మాటికి ఉగ్రవాదం కాదు, ఇది ఆదర్శవాదమే, ప్రతి ఒక్కరు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి ఈ గ్రంథంలోన నిరూపణాత్మకంగా ఆయన రచించారు. మనం చూసినట్లయితే శ్రీ ఆడియార్ అనేటటువంటి ఆయన
తమిళనాడుకు చెందినటువంటి ఈ మహానుభావుడు, ఈయన కూడా అనేక ఉద్యమాలను నడిపించినటువంటి ఉద్యమకారుడు, ఈయన కూడా రచయిత మరియు రాజకీయ నాయకుడు కూడా. అన్నా కజగం అనేటటువంటి పార్టీ ఏదైతే తమిళనాడులో ఉందో దాని వ్యవస్థాపకుడు, దాని మూల పురుషుడు ఎవరు అని అంటే ఈ శ్రీ ఆడియార్ అనేటటువంటి మహానుభావుడే. ఈయన ఎమర్జెన్సీ కాలంలోన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఇదే అవకాశం అని ఇస్లాంను స్టడీ చేయడము ప్రారంభించాడు. జైల్లో ఉన్న కాలంలోనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇంత మంచి ధర్మం ఇస్లాంను గురించి అనేక అపోహలు ప్రపంచంలోన ఉన్నాయి కదా, దీన్ని ఏ విధంగా ఈ అపోహలను తొలగించాలి అనేటటువంటి ఆలోచనతోటి నేను ఆరాధించే ఇస్లాం అనేటటువంటి పుస్తకాన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడే రాయడం ప్రారంభించారు. దాని తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. భారతదేశంలోని సుమారు అన్ని ప్రధాన భాషల లోపల ఈ గ్రంథం, ఈ పుస్తకము ఇప్పుడు ప్రచురించబడ్డది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్, మన దేశానికి చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాల లోపల కూడా ఈ పుస్తకము ఆయా భాషల లోపల వాళ్ళు తర్జుమా చేసుకున్నారు. ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పుస్తకం శ్రీ ఆడియార్ తమిళనాడుకు చెందినటువంటి ఈయన.